హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఈరోజు మనము షేప్ పట్టీలు ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు మొత్తము జాయిన్ చేసుకొని డాట్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు షేప్ పట్టీలు బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనము కింది సైడ్ పెట్టుకొని షేప్ పట్టీలని ఈ విధంగా మనము కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మనకి డాట్స్ వస్తాయి కదా, మనం పాదం వరుసలో ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకుంటే ఇప్పుడు మెయిన్ వైపు వస్తుంది. మనకి మెయిన్ వైపు నుంచి ఇలా నెక్ నుంచి ఈ విధంగా మలుచుకుంటూ మనము మెయిన్ క్లాత్ జాయిన్ చేసాం కదా, లైనింగ్ క్లాత్ మిలిగింది కదా, ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి కలిపేసుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఈజీగా. ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా అన్నీ ఇంకో పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఈజీగా మెల్లగా లాగకుండా సాగకుండా విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా అలానే కుట్టుకున్నానండి. కుట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటున్నాను. నిదానంగా వన్ సైడ్ పట్టుకొని ఇంకో సైడ్ ఈ విధంగా లాగేస్తే మనకి వచ్చేస్తుంది. క్లాత్ అనేది లోపల ఉన్న క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. షేప్ పట్టీలు అనేది ఇలా చూడడానికి బాగుంటుంది. లేదు మనం రివర్స్ చేసుకోలేకుండా ఉండమంటే వేరే విధంగా కూడా చూపిస్తాను నేను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అది వేయడానికి మనకి లెంత్ అనేది మనకి ఆది బ్లౌజ్లో లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ ఎంత ఉందో చూసుకొని మన క్లాత్ ఎంత ఎక్కువ వచ్చింది, హెచ్చు తగ్గులు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే ఇక్కడే ఎక్కువ వచ్చింది. అయితే మనకి ఉక్సు పట్టి కాజాల కాడ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్కి ఈ విధంగా హాఫ్ ఇంచ్ కాదు 2 ఇంచుమించు ఒక పాదం వరుసన వేసేస్తున్నానండి. అలా వేయడం వల్ల నాకు రెండు సమానంగా వచ్చి ప్లస్ మనకి ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా వచ్చింది. అయితే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఉక్సుల పట్టి, రైట్ సైడ్ ఉండేదేమో కాజల పట్టి. అయితే నేను రైట్ సైడ్ వేస్తున్నాను కాబట్టి ఉక్సుల పట్టి వేస్తున్నాను. ఉక్సుల పట్టి ఒక సైడ్ పై వైపు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక క్లాత్ని అనేది లోపలికి మలిచి పెట్టాలి. ఈ విధంగా ఎక్స్ట్రా కుట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలిచేసుకోవాలండి. చూడండి, టాప్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని దారాలని అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న మన కాజల పట్టీని ఈ విధంగా కింది వైపు పై వైపు ఉండే విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. ఒకటి లైనింగ్ క్లాత్ ప్లస్ మనకి మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా 3 ఇంచెస్ లెంత్లో ఉండే విధంగా చూసుకొని ఇలా లోపలికి మలుచుకోవాలి. మొత్తం మనం బ్లౌజ్ సైజుని ప్రకారం కూడా తీసుకోవాలండి కాజాల పట్టి అనేది. ఈ విధంగా కుట్టేసుకొని కాజాల కోసం ఒకటి మధ్యలో ఒక లైన్ వేసేసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చినాయా లేదా, లేకపోతే మనకు ఒకటి దిగుడు ఎగుడు వస్తుంది, అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. అయితే ఈ విధంగా పెట్టుకొని చూసుకొని మనకి ఆది బ్లౌజ్లో హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ దగ్గర మెడ పట్టీలు వస్తాయి కదా అండి, ఈ విధంగా ఎమ్మింగ్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నెక్ ఎంత వరకు ఉందో, మనకి నెక్ కొందరికి జారిపోతుంటుంది కదా, అదే లోపం అండి. మనము కుట్టేటప్పుడు కొంచెం సాగే అవకాశాలు ఉంటాయి నెక్ కాడ. అందుకు మనం ఒకసారి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసేసుకొని ఇక్కడ నేను డాట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ వైపు వచ్చే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలండి. మెడ సైడ్ ఉండే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ చేసే మెయిన్ వైపు సేమ్ ఉండాలండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా కుట్టినట్టు. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మెడ పట్టీలు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. మనకి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసుకొని మెడ పట్టీల కోసం 1 ఇంచ్ లెంత్లో క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇలా 2 తీసుకోవాలండి, సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక దానిని ఒకటి అటాచ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ జాయింట్ ఉంటాయి, అలా ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఉండవు. అందుకే మనం ఒక స్ట్రైట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకోవాలి. క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని ఖర్చులు ఒకవైపు ఉండే విధంగా
ఒకే వైపు ఉండే విధంగా మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. ఒకసారి చూసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి కాజాల పట్టి ఉంది కదా, కాజాల పట్టి నుంచి కుట్టేసుకోవాలి. 1/2 ఇంచు మనం ఇలాగ చూపించిన కదా నేను మీకు, అదే 1/2 ఇంచు వదిలేసుకుంటూ నిదానంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా జరుపుకుంటూ చేయిని కిందికి ఈ విధంగా నెట్టుతూ, బ్లౌజ్ని నెట్టుతూ నిదానంగా పాదం లేపుతూ ఇలా కుట్టేసుకోవాలి. పాదం వరుసన ఖర్చులు ఉండే విధంగా, ఇక్కడ ఖర్చు పెద్దగా ఉంది, మళ్ళీ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిగా ఉండదు, అందుకనే నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ ఇవ్వాలి. ఫాస్ట్ ఉండేసరికి మీకు కట్ చేసినట్టు అనిపిస్తుంది, లేదు నేను టక్స్ ఇస్తున్నాను. అక్కడ కట్ చేస్తే అసలు కాదు కదా. అదేవిధంగా ఇప్పుడు మనం వేసుకున్నాం కదా మెడ పట్టీలు, ఆ మెడ పట్టీలు కూడా మనకి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కాడ సమానంగా ఉందా, ఒకటి ఎగుడు దిగుడు ఉందా, ఆల్మోస్ట్ మనకి ఉక్సు పట్టియే ఎక్కువ వస్తుంది, కాజా పట్టి తక్కువ ఉంటుంది. అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే మనము అలా కుట్టడం కానీ కట్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ లోపలికి మెయిన్ క్లాత్ అంత లోపలికి మలుచుకొని లైనింగ్ క్లాత్ని ఖర్చులు అందులో ఉండే విధంగా పెట్టుకుంటేనే మనకి పట్టీ అనేది గట్టిగా ఉంటుంది, ఆ తర్వాత ఊడకుండా ఉంటుందండి ఖర్చులు అనేవి. ఇలా ఈ విధంగా కుట్టేసుకోవాలి. మెయిన్ సాగినట్టు పట్టుకోవద్దు క్లాత్ని, సాగితే మొత్తం వాళ్ళ బ్లౌజ్ అంతా ఖరాబ్ అయ్యి లూజ్ అవుతుంది, షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఈ విధంగా నిదానంగా ఇక్కడ ఫాస్ట్ పెట్టాను, నిదానంగా కట్ చేయాలండి. ఒకవేళ మర్చిపోయి కూడా మనం నెక్ కట్ చేసినామంటే బ్లౌజ్ అంతా మనం 1 అవర్ కష్టపడినంత వృధా అయిపోతుంది. జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఓకేనా, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి బూటా హ్యాండ్స్ అండి. బూటా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా నిదానంగా తీసేసుకొని ఒకదానిని ఒకటి తీసేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ మెయిన్ వైపు పెట్టుకొని లైనింగ్ క్లాత్ జాయింట్లు ఏం పడతలేదు కదా మనకి, జాయింట్ పడినప్పుడు ఎటైనా ఒకటే అండి లైనింగ్ క్లాత్ అనేది. లైనింగ్ క్లాత్ హ్యాండ్స్వి ఈ విధంగా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇప్పుడు మన క్లాత్ని ఇలా రివర్ట్ చేసేసుకోవాలి. రివర్ట్ చేసేసుకొని లైనింగ్ మీదికి ఒక కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన విధంగా మాట్లాడేది వినండి, లైనింగ్ మీదనే ఉండాలి, అప్పుడు లైనింగ్ మీద ఉంటేనే మనకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపల మలిచేసుకొని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టేసుకొని మనము 4.5 ఇంచ్ లెంత్లో మనం బూటా కోసం వదిలేసుకున్నాం కదా, ఆ డాట్స్ 2 సైడ్స్ పెట్టుకొని ఈ విధంగా మనము కుర్చీలు అయితే ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా నిదానంగా పెట్టేసుకుంటూ రావాలండి. ఇలా సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలాగే కుట్టేస్తాను చూడండి ఇప్పుడు వీడియోలో. ఈ విధంగా ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేయాలి. ఇక్కడ ఏంటంటే పట్టీ ఇస్తలేను నేను, ఇక్కడ పైనంగా ఓన్లీ కుట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకొని 2 స్టిచ్లు వేసుకుంటే మనకి నెక్స్ట్ టైం ఆ ప్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ మెయిన్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులను కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి, ఊడిపోకుండా ఇంకో స్టిచ్ అనేది గట్టిగా ఉండడానికి ఎక్స్ట్రా వేసుకొని రఫ్ ఇచ్చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. హ్యాండ్ అనేది 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. లోత్ అనేది తీసానండి. లోత్ తీసిన తర్వాత మనకి బాడీకి ఇలా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనము మెయిన్ డాట్ పక్కన పెట్టేసి నెక్ నుంచి ఈ విధంగా పిలిచి పెట్టుకుంటూ నిదానంగా జరుపుకుంటూ పిలిచి పెట్టుకుంటూ ఊటా కోసం పెట్టుకుంటూ ఈ విధంగా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసేసుకోవాలి. ఈ
ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకుంటే ఒక హ్యాండ్ కంప్లీట్ అయింది. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి నిదానంగా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ చేసేసేయాలి. ఇలా కంప్లీట్ అయినాక హ్యాండ్ అనేది రెండు సేమ్ వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకనే మనము జాయిన్ చేసేసుకోవాలండి, లేదంటే మనకి బ్లౌజ్ అంతా పాడవుతుంది మళ్ళీ. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి పట్టీలు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టేసుకొని మళ్ళీ పైన ఒకటి స్ట్రాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఆది బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో అవన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటూ నిదానంగా చూసుకుంటూ, ఇక్కడ స్పీడ్ పెట్టేశాను, ఇలా చూసుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ మనము మార్కింగ్స్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆర్మ్ హోల్ కూడా మార్క్ పెట్టుకుంటూ నెక్ నుంచి ఇక్కడ కూడా మీకు ఒక ట్రిప్ చెప్తానండి. విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము నడుము అనేది తెలియదు కదా, నడుము ఉక్సు పట్టిని కుడుతున్నాను నేను. ఉక్సు పట్టి నుంచి ఉక్సు పట్టికి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి మనం ఎటు సైడ్ అయితే ఉన్నామో అటు సైడ్ వదిలేసుకొని ఇటు 2 ఇంచు అటు 2 ఇంచు, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కదా పెట్టుకుంటున్నాము నడుము దగ్గర, అటు 2 ఇంచు ఇటు 2 ఇంచు పట్టుకొని చూసి మనం ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా టాప్ కుట్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఉక్సుల పట్టి సైడ్ ఉక్సు పట్టి కుట్టేసుకోవాలి, కాజల పట్టి సైడ్ కాజాలు పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ రెండు ఒకదానికే పెట్టిరనుకో, కాజాల పట్టిది ఉక్సు పట్టికి ఉక్సు పట్టి కాజాల పట్టి పెట్టిరనుకో అది డిఫరెంట్ వస్తుంది హ్యాండ్ అనేది. కొందరికి ఏంటంటే ఒక హ్యాండ్ ఇలా ఉంటుంది, ఒక హ్యాండ్ అనేది చిన్నగా ఉంటుంది. అందుకే మనం ఒకసారి దానికే పెట్టేసుకోవాలి. ఉక్సు పట్టికి కాజాల పట్టికే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని డాట్స్ ఫస్ట్ అయితే మనం డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ ఆర్మ్ హోల్ పెట్టుకొని ఈ విధంగా నిదానంగా అవన్నీ చెక్ చేసుకోవాలి, కింద ఏమైనా ముడతలు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ విధంగా చూసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కాజాల పట్టి సైడ్ పెట్టేసుకోవాలి ఎంత ఉందో. ఈ విధంగా కొలిచేసి ఇటు రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కొలవాలి. ఈ విధంగా కాజాల పట్టికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా మనం ఇప్పుడు రైట్ సైడ్ పెట్టినాం కదా, లెఫ్ట్ సైడ్ ఇల్లాక ఇది రైట్ సైడ్ అన్నట్టు. ఈ విధంగా పెట్టేసుకొని మనం నడుము ఒకసారి చూసుకోవాలి. ఉక్సుల పట్టి నుంచి ఉక్సు పట్టి ఆది బ్లౌజు మెయిన్ బ్లౌజ్ మనం కుట్టిన బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి నుంచి నడుము నుంచి కాజాల పట్టి వరకు గొలవాలి. చూసిరా నాకు ఎట్లా వచ్చింది సమానంగా. నేనేం చూడండి మళ్ళీ కూడా ఓపెన్ చేసి ఇట్లా క్లియర్గా చూపిస్తాను, సమానంగా వస్తుంది. చూడండి ఒకసారి ఇటు పట్టుకున్నాను, సేమ్ అదే విధంగా పట్టుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా సేమ్ వచ్చింది, అలా సమానంగా వస్తుంది, ఒక్కసారికి కంప్లీట్ అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇది అనేది ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఒకసారి ఈ విధంగా కొలతలు లేకుండా ఈ విధంగా అది బ్లౌజ్లో ఎంత ఉందో అంత చూస్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం టాప్ స్టిచ్లు వేసేసుకుంటే టాప్ స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటే కంప్లీట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. బూటా హ్యాండ్స్ బ్లౌజ్ వన్ సైడ్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా దారాలు కూడా ఎక్స్ట్రా ఉండొద్దు, ఎక్స్ట్రా ఉంటే బ్లౌజ్ అనేది కుట్టిన బ్లౌజ్ మనకి లుక్ అనేది బాగా కనిపించదు. దారాలు లేవకుండా ఈ విధంగా లాస్ట్కి ఒక కుట్టేసుకుంటే క్లాత్ అనేది పోగులు లేవకుండా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇంకో కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం దారం కట్ చేయకుండా అదేవిధంగా రివర్స్ చేసేసుకోవాలి. దారం కట్ చేస్తే మనకు టైం సేవ్ కాదు కదా, అలా టైం వేస్ట్ చేయకుండా మీరే థింకింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత
లాస్ట్కి ఉంటుంది కదా, లాస్ట్కి దారాలు లేవకుండా ఒక కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది చూడడానికి బాగుంటుందండి. మీ ఎప్పుడన్నా ఒకవేళ వాటర్లో తీసేసినా కూడా మనకి దారాలు అనేవి లేవవు. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ అవన్నీ చూసుకున్నాం కదా, బూట చూడండి ఏ విధంగా లేచిందో. ఇలా ఈ విధంగా రావాలి హ్యాండ్ అనేది. ఇలా వస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ బూటా హ్యాండ్స్ అనేవి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.